ఏంటి ఫంక్షన్ రెడీ అవ్వకుండా అలాగే కూర్చొని ఉండవు? పొద్దుననంగా వెళ్ళావు, ఇప్పుడు వచ్చావు రెడీ కాలేదని అడుగుతున్నావు. నేను యాడికెళ్ళా? నీ కోసం బజార్ వెళ్ళి చీర కొనుక్కొని వచ్చా తెలుసా? చూడు ఎలాగుందో. వావ్! చీర చాలా బాగుందండి. నాకు ఇష్టమైన కలర్ అండి ఇది. బాగుందా? ఎంత అయిందండి? రేటుతో నీకెందుకు, కట్టుకోపో. నచ్చిందిగా నీకు? ఏమండి ఏంటే ఇలాంటి చీర నాకు బీరువాలో ఇంకోటి ఉండాలండి, కనపడట్లేదు. రావట్లేదా? కనపడట్లేదండి. ఇదేనా అది? ఎన్నాళ్ళు చూసినా నువ్వు కట్టట్లేదు, అందుకే నేను బజార్ పోయి కొనుక్కొచ్చినట్టు చేసాపో. కట్టుకోపో. అన్నా ఊరు వెళ్ళొస్తాం అన్నా. ఏమ్మా అప్పుడే ఊరు వెళ్ళకపోతే ఏమైంది? 2 రోజులు ఉండిపోవచ్చు కదా. రేపు 13వ తారీఖున ఓట్లు వేయాలన్నా, వెళ్ళాలి. ఓట్ల ఎలక్షన్ దగ్గర పడుతుంది కదా. ఈ నెల 13వ తారీఖున ఓటు వేయాలని ఎంత ఉత్సాహపడుతున్నావు అమ్మా. నీలాగా ప్రతి ఒక్కరు ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. పోయిన ఎలక్షన్ లో 69% ఓటింగ్ జరిగిందంట. ఈసారైనా 90% ఓటింగ్ జరిగితే ఏదో ఒక నాయకుడు ఖచ్చితంగా గెలుస్తాడమ్మా, గెలుస్తాడు.